షాడో ఫ్లీట్ ఉక్రెయిన్పై దండయాత్ర తర్వాత అమెరికా పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎదుర్కొనేందుకు పుతిన్ తెరపైకి తెచ్చిన సీక్రెటివ్ ఫ్లీట్ ఇది. సుదీర్ఘ యుద్ధంలో మాస్కోను ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుంది ఇదే. తాజాగా ఆ షాడో ఫ్లీట్ను బ్రిటన్ టార్గెట్ చేసింది. ఇంగ్లీషు ఛానల్లో రష్యన్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకుని మాస్కోను సవాల్ చేసింది. అంతేకాదు భారత పౌరుడిని అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై పుతిన్ సైతం అంతే సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే బ్రిటన్ హిస్టరీలోనే రష్యన్ షాడో ఫ్లీట్ నెట్వర్క్ పైన జరిగిన మొట్టమొదటి దాడి ఇది. ఈ దాడి ఎక్కడ ఇరు దేశాల యుద్ధంగా మారుతుందో అన్న ఆందోళన పెరుగుతోంది. ఇంతకీ ఇంగ్లీషు ఛానల్లో అసలేం జరిగింది? రష్యా షాడో ఫ్లీట్ను యూకే ఎందుకు టచ్ చేసింది? భారతీయుడి అరెస్టు పైన మోడీ ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. బ్రిటన్ రష్యా మధ్య రచ్చ రేపుతున్న షాడో ఫ్లీట్ వార్. రష్యా ట్యాంకర్ సీజ్ చేసిన యూకే రంగంలోకి పుతిన్. బ్రిటన్ యూకే షాడో వార్ భీకర యుద్ధం కాబోతోందా? బ్రిటన్ రష్యా మధ్య యుద్ధమేఘాలు కమ్మేలా చేసిన ఫోటోలే ఇవి. జూన్ 15న ఇంగ్లీష్ ఛానల్ గుండా వెళ్తున్న స్మిట్రోస్ అనే చమురు ట్యాంకర్ ను బ్రిటిష్ దళాలు చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్ పై బ్రిటన్ ప్రధాని స్టామర్ స్పందిస్తూ ఇది రష్యాకు గట్టి ఎదురు దెబ్బ అని అభివర్ణించారు. బ్రిటన్ చరిత్రలో రష్యాకి చెందిన షాడో ఫ్లీట్ నెట్వర్క్ పై జరిగిన మొట్టమొదటి దాడి ఇది. ఈ ఆపరేషన్ తర్వాత బ్రిటన్ జాతీయ నేర విభాగం అధికారులు ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై ఒక భారతీయుడిని అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 24 మంది జార్జియా సిబ్బందిని నౌకలని ఉంచి విచారిస్తున్నారు. దీనిపై స్పందించిన భారత విదేశాంగ శాఖ లండన్లోని భారత హైకమిషన్ ద్వారా బ్రిటన్ అధికారులతో మాట్లాడుతున్నామని, భారత సిబ్బంది క్షేమం, వారికి చట్టపరమైన సహాయం అందించడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. మెరైన్ ట్రాఫిక్ వెబ్సైట్ సమాచారం ప్రకారం హాంకాంగ్ ఆధారిత జావోయావో షిప్పింగ్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఈ ట్యాంకర్ కామరూన్ జెండాతో ప్రయాణిస్తోంది. జూన్ 5న రష్యాలోని ఉస్తులుగా పోర్టు నుండి బయలుదేరిన ఈ నౌకలో దాదాపు 7 లక్షల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ నౌకను డోర్సెట్ తీరంలో నిలిపి ఉంచారు. ఇక షాడో ఫ్లీట్ అంటే ఏంటన్న ప్రశ్నకే వస్తే, అమెరికా పాశ్చాత్య దేశాల ఆంక్షల నుండి తప్పించుకుని రష్యా క్రూడాయిల్ ని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడానికి వాడుతున్న వందలాది రహస్య నౌకల నెట్వర్క్ నే షాడో ఫ్లీట్ అంటారు. యుద్ధ నిధుల కోసం రష్యా ప్రధానంగా ఈ చమురు విక్రయాలపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ సహా పాశ్చాత్య దేశాలు ఈ నౌకలపై నిషేధాన్ని విధించాయి. ప్రస్తుత ట్యాంకర్ సీజ్ వల్ల రష్యా చమురు ఎగుమతులు పూర్తిగా ఆగిపోకపోయినప్పటికీ రష్యాకు రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని, అలాగే పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడానికి నౌకలు సుదీర్ఘ మార్గాలను ఎంచుకోవలసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రష్యా ఈ చర్యను తీవ్రంగా పరిగణించింది. గతంలో ఇటువంటి ఆంక్షల నౌకల జప్తులపై స్పందిస్తూ పుతిన్ ఈ విధానాలను సముద్రపు దోపిడీగా అభివర్ణించారు. ప్రస్తుత ఘటనపై రష్యా దౌత్యపరంగా బ్రిటన్ కు తీవ్ర నిరసన తెలిపే అవకాశం ఉంది. అయితే ఈ నౌక చట్టపరంగా ఒక క్లిష్టమైన స్థితిలో ఉండడం రష్యాకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఈ నౌకకు జెండా లేదు. ఈ నౌక గతంలో కామరూన్ జెండాతో నడిచేది. కానీ యూరప్ దౌత్యపరమైన ఒత్తిడి వల్ల జూన్ మొదటి వారంలోనే కామరూన్ ఈ నౌక రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఏ దేశపు గుర్తింపు లేని నౌకలను తనిఖీ చేసే అధికారం వేరే దేశాల యుద్ధ నౌకలకు ఉంటుంది. బ్రిటన్ ఇదే పాయింట్ను వాడుకుని లీగల్ గా నౌకను స్వాధీనం చేసుకుంది. బ్రిటన్ రష్యా మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. కోల్డ్ వార్ వారసత్వంగా దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. సోవియట్ కాలం నుండి బ్రిటన్ రష్యా ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో కీవ్కు అత్యధికంగా ఆయుధాలు, శిక్షణ, మద్దతునిస్తున్న దేశాల్లో బ్రిటన్ టాప్ లో ఉంది. బ్రిటన్ ఈ చర్యలే రష్యాకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. అలాగే బ్రిటన్ గడ్డపై రష్యా మాజీ ఏజెంట్లపై విషప్రయోగం వంటి ఘటనల్లో రష్యా తమపై దాడులు చేసిందని బ్రిటన్ ఆరోపిస్తూ వస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో తన షాడో ఫ్లీట్లోని ట్యాంకర్ను స్వాధీనం చేసుకోవడాన్ని పుతిన్ తేలిగ్గా తీసుకోకపోవచ్చు. ఇప్పటికే బ్రిటన్ టార్గెట్ గా రష్యా న్యూక్లియర్ సబ్మెరైన్లు దిగాయని స్వయంగా స్టామర్ సర్కారీ ఆరోపించింది. రష్యాకు చెందిన వార్ సబ్మెరైన్ తమ దేశానికి ఉత్తరాన అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశిస్తున్నట్టు కొన్ని వారాల క్రితం గుర్తించామని, దాని కదలికలపై నిఘా ఉంచామని ఏప్రిల్ నెలలో బ్రిటన్ అప్పటి రక్షణ మంత్రి సంచలన ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. And in doing so, I'm doing this to expose the continuing Russian activity that threatens us in the UK and to highlight our constant readiness to respond.
స్టామర్తో విభేదాల వల్ల ఇటీవల రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన జాన్ హీలీ ఏప్రిల్లో చేసిన వ్యాఖ్యలే ఇవి. తమ సముద్ర జలాల్లో రష్యా జలాంతర్గముల రహస్య కదలికల్ని గుర్తించినట్లు ప్రకటించాడు. రష్యా ఘోస్ట్ సబ్మెరైన్ దాడికి ఎత్తిరించిందని, పుతిన్ నుంచి తమకు పెనుముప్పు ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేశాడు. బ్రిటన్ సాయుధ దళాలు రష్యా సబ్మెరైన్ కార్యకలాపాలను తిప్పికొట్టినట్లు వెల్లడించాడు. ప్రస్తుత రక్షణ మంత్రి డాన్ జార్విస్ సైతం ఇదే లైన్లో రష్యా కదలికలపై నిఘా పెట్టారు. ఇది జరిగిన 2 నెలల తర్వాత రష్యా షాడో ఫ్లీట్ ట్యాంకర్ను సీజ్ చేసి పుతిన్ను మళ్లీ రెచ్చగొట్టారు. అంతటితో ఆగకుండా బ్రిటన్ కేవలం నౌకను పట్టుకోవడమే కాకుండా జూన్ 16న రష్యా షాడో ఫ్లీట్ కి చెందిన మరో 70 సంస్థలు, వ్యక్తులపై భారీగా కొత్త ఆంక్షలు విధించింది. ఇవన్నీ చూస్తుంటే బ్రిటన్ రష్యా మధ్య యుద్ధమేఘాలు కమ్ముతున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ వ్యవహారంలో పుతిన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.